అందరికీ నమస్తే అండి. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ సంచలనం సృష్టించారు. ఎవరి ఊహకి అందనట్టుగా, ఎవరి అంచనాలకు అందనట్టుగా కేవలం ఇండియా మొత్తం మీద మై యాక్సిస్ అనే సర్వే సంస్థ మాత్రమే విజయ్ 85 నుంచి 100 సీట్ల వరకు గెలుచుకునే అవకాశం ఉంది అని చెప్పింది. ఇంకా ఏ సర్వే కూడా, ఏ ఎగ్జిట్ పోల్ సంస్థ కూడా, ఏ నేషనల్ మీడియా సంస్థ కూడా విజయ్కి ఇన్ని సీట్లు వస్తాయని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చివరికి విజయ్ ప్రస్తుతానికి 24 సీట్లలో టీవీకే పార్టీ గెలిచింది. మరో 82 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు లీడ్లో ఉన్నారన్నమాట. అంటే మొత్తం మీద 100 నుంచి 105 స్థానాలు విజయ్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది. ఖచ్చితంగా సంచలనమే, ఖచ్చితంగా ప్రభంజనమే. అయితే విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అంటే, అతను సీఎం అవ్వాలి అంటే 118 మ్యాజిక్ ఫిగర్, 118 నియోజకవర్గాల్లో గెలవాలి. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే కనిపించడంలా. మ్యాక్సిమం వాళ్ళు గెలిచేది 105 లేదా 106 మాత్రమే. అంటే ఇంకో 12 నుంచి 15 మంది శాసనసభ్యుల బలం, మద్దతు విజయ్కు ఉండాలి. ఎవరుంటారు? డిఎంకే ఓన్లీ, అంటే కూటమికి సంబంధం లేకుండా ఓన్లీ డిఎంకే చూసుకుంటే 59 స్థానాల్లో గెలిచే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు 11 గెలిచారు, మరో 47-48 స్థానాల్లో లీడ్లో ఉన్నారు. సో ఓవరాల్గా వాళ్ళు ఒక 58-59 గెలుస్తారు. అన్నా డిఎంకే మొత్తం మీద ఒక 50 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. ఇప్పటికి 8 గెలిచారు, మరో 42 లీడ్లో ఉన్నారు. అండ్ బీజేపీ ఒకే ఒక్క సీట్లో గెలిచే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతానికి గెలవలేదు, ఒక సీట్లో అయితే వాళ్ళు లీడ్లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 6 లేదా 7 స్థానాల్లో గెలిచే అవకాశం కల్పిస్తోంది. సిపిఎం 2, సిపిఐ 1, ఇలా వామపక్షాలు ఒక 3 స్థానాలు, ఇలా చిన్న చిన్న పార్టీలన్నీ కూడా. ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, ఎవరికి మ్యాజిక్ ఫిగర్ అనేది రాలేదు. అలాగని పూర్తిగా హంగ్ అసెంబ్లీ అని కూడా అన్నాం. అంటే మొత్తం 234 స్థానాలకు గాను వాళ్ళు కూడా 70, వీళ్ళు కూడా 70, వీళ్ళకు 80 అలా వచ్చుంటే హంగ్ అసెంబ్లీ అయ్యేది. కానీ ఇక్కడ విజయ్కి 100కు పైబడి సీట్లు వచ్చాయి కాబట్టి, మ్యాజిక్ ఫిగర్కి ఒక 12-13 తగ్గాయి కాబట్టి, ఖచ్చితంగా విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అది సంకీర్ణ ప్రభుత్వంగానే భావించాలి. సంకీర్ణ ప్రభుత్వమే. ఆ పార్టీ సింబల్ నుంచి పోటీ చేసిన వాళ్ళు 118 మందికి పైగా గెలవలేదు కాబట్టి అది సంకీర్ణ ప్రభుత్వమే. అయితే ఈ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు తమిళనాడులో రాజకీయ ముదురులు ఉన్నారు. అన్నా డిఎంకే లేదా డిఎంకే, ఈ 2 పార్టీల మధ్య దశాబ్దాల తరబడి శత్రుత్వం ఉంది. ఇప్పుడు ఈ 2 పార్టీలు కాదు అని మూడో ప్రత్యామ్నాయంగా వచ్చిన విజయ్ అన్ని సీట్లు రావడంతో అతను సీఎం అవ్వడానికి వీళ్ళు ఏమాత్రం అంగీకరించలేరు. సాంప్రదాయబద్ధంగా వీళ్ళకి ఆ వ్యతిరేకత ఉంటుంది. సో అంటే డిఎంకే లేదా అన్నా డిఎంకే విజయ్కి మద్దతు ఇచ్చే అవకాశం అయితే లేదు. విజయ్ తండ్రి చంద్రశేఖర్ ఒక కామెంట్ చేశారు. మేము కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము అన్నారు. కాంగ్రెస్ పార్టీ 6 సీట్లు మాత్రమే గెలుచుకుంటోంది. విజయ్కి వచ్చిన 106 ప్లస్ కాంగ్రెస్ 6 కలుపుకున్న 112 అవుతున్నాయి. మరో 6 కావాలి అంటే సిపిఎం, సిపిఐ కలిపి ఒక 3ను, ఇంకా ఇతర చిన్న చిన్న పార్టీలు స్వతంత్రం నుంచి ఇంకో 3. సో వాళ్ళకి 118 కావాలి అంటే ఖచ్చితంగా కాంగ్రెస్తో పొత్తుకు వెళ్లాల్సిన పరిస్థితి. మరి కొన్ని సంవత్సరాల నుంచి కూడా డిఎంకే అండ్ కాంగ్రెస్ పార్టీలు పొత్తులో ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ డిఎంకేని వదిలేసి విజయ్ పార్టీతో జతకొలుస్తుందా? అలా జతకలిస్తే భవిష్యత్తులో తమిళనాడులో కాంగ్రెస్కు ఇబ్బందులు రావా? అండ్ వామపక్షాలు కూడా విజయ్తో జతకొలుస్తాయా? అంటే ఇక్కడ ఏ రకంగా చూసినా ఈ లెక్క మ్యాజిక్ ఫిగర్ అనేది మాత్రం కుదరట్లేదు. మరి ఇండిపెండెంట్లను లాగినా, చిన్న చిన్న పార్టీలను లాగినా సరే 12 నుంచి 15 మంది శాసనసభ్యుల బలం విజయ్కి కనిపించడం లేదు. సో కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా కలుపుకోవాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. అలా కలుపుకున్నా సరే వాళ్ళు అధికారంలోకి రాలేరు. వాళ్ళ 106 ప్లస్ కాంగ్రెస్ 6 కలుపుకుంటే 112 అవుతాయి. సో ఈ లెక్కన విజయ్ రేపు పొద్దున సీఎం అయినా, తాత్కాలికంగా కొంతమంది ఇండిపెండెంట్లను వేరే పార్టీ వాళ్ళను చేర్చుకొని సీఎం అయినా 5 ఏళ్ళు కూడా ముళ్ళ కిరీటమే. స్పష్టమైన ఆధిక్యం లేకపోతే కష్టమే. మీకు ఒక ఖచ్చితమైన లెక్క చెప్తా. ఢిల్లీ అసెంబ్లీ 2015లో చూడండి. 2015లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే చూడండి. కాంగ్రెస్ అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ కలిపి అధికారంలోకి వచ్చాయి. అప్పుడు అరవింద్ కేజ్రీవాల్ స్వేచ్ఛాయుతంగా నిర్ణయాలు తీసుకోలేకపోయారు. అప్పుడు ఆయన ఏం చేశారంటే తన ప్రభుత్వాన్ని రద్దు చేసుకొని 2 సంవత్సరాల్లోనే మళ్ళీ బై ఎలక్షన్స్కి వెళ్ళారు.
తెలుసా? మధ్యంతర ఎన్నికలకు వెళ్ళారు. అప్పుడు పూర్తి స్థాయి ఆధిక్యం వచ్చింది అరవింద్ కేజ్రీవాల్‌కి. అప్పుడు అంటే 2015కు ముందు ఢిల్లీలో జరిగిన ఎన్నికలు ఒక స్పష్టమైన ఉదాహరణ అనమాట. ఆయన స్వేచ్ఛాయుతంగా నిర్ణయాలు తీసుకోలేరు. సో, అలాగే ఇప్పుడు విజయ్ సీఎం అయినా కాంగ్రెస్ మద్దతుతోనో, ఇంక వేరే వాళ్ళ మద్దతుతోనో వాళ్ళ బ్లాక్‌మెయిల్‌లు ఎక్కువైపోతాయి. వాళ్ళ బిజినెస్‌లు ఎక్కువైపోతాయి. సో, ఒక్కరైనా సరే, ఇద్దరైనా సరే ఇటువంటి సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్నప్పుడు వాళ్ళకి చాలా విలువ ఉంటదనమాట. సో, దానికి తగ్గట్టు వాళ్ళ బెదిరింపులు, వాళ్ళ బిజినెస్‌లు, వాళ్ళ వ్యవహారాలు పెరిగిపోతాయి. లేకపోతే మేము మద్దతు ఉపసంహరించుకుంటాం అంటారు. అప్పుడు ప్రభుత్వాన్ని కూల్చేస్తాం అంటారు. సో, అది ఇటు ప్రతిపక్షాలకి ఆయుధంగా మారతది. అధికార పక్షాన్ని ఇరుకుని పెడతదనమాట. అదే గనక విజయ్‌కి 125కి పైగా సీట్లొచ్చుంటే, అట్‌లీస్ట్ 120కి పైగా సీట్లొచ్చుంటే మాత్రం అతను 5 ఏళ్ళు కూడా ప్రశాంతంగా ఉండేవాడు. కానీ ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ రాలేదు కాబట్టి, దశాబ్దాల తరబడి రాజకీయంగా డెక్క ముక్క తిని బాగా రాజకీయంగా ముదురుగా ఉన్న డీఎంకే అండ్ అన్నా డీఎంకేలను తట్టుకొని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం విజయ్‌కి కత్తి మీద సామే. అంత ఆషామాషీ అయితే కాదు. థ్యాంక్ యూ.